ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆయన చేసిన ఉపకారములను కూడా వారు మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై యెహోవాను మరిచి బయలును పూజించారు. విరోధులైన వాక్యమును మర్చిపోయారు. ఆయన ధర్మశాస్త్రమును కూడా వారు మర్చిపోయారు. వారికి ఆహారం దొరకగా తిని తృప్తి పొంది గర్వించి యెహోవాను మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు నగరములు కట్టించుకుని తమ సృష్టికర్తను మర్చిపోయారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో, ఆనాడు ఇశ్రాయేలీయులతోనే కాదు గాని ఈనాడు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చిపోయారు అని అంటున్నారు. ఇశ్రాయేలీయులు యెహోవాను మరిచిన దానిని బట్టి మరలా యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనలను యెహోవా వినినప్పుడు, భ్రష్టుడైన బిడ్డలారా, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపపడువాడును కాను అని ఆయన అపారమైన కృపతో మనల్ని పిలుస్తున్నాడు. ఆమేన్.